సో, చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. హ్మ్. అలా ముందే మీరు గెస్ జేయగలుగుతారా న్యూమరాలజీ ద్వారా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. హ్మ్. హెల్త్ ఇష్యూ గురించి ఇప్పుడు మీరడిగినట్టు మంచి పాయింట్ అది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అవును. ఫస్ట్ ఆరోగ్యం అనేది ఏ స్టేజ్‌లో మనకు ఎలాంటి ఎఫెక్ట్ రాబోతుంది హ్మ్. అనేది న్యూమరాలజీ ప్రకారం తెలుసుకోవచ్చు. శుక్రుడి ఎఫెక్ట్ కొట్టిందనుకోండి, మనకు షుగర్ అటాక్ అవుతుందని అర్థం. ఓకే. హ్మ్. కుజుడి ఎఫెక్ట్ కొట్టిందనుకోండి, వాతము అండ్ ఆహ్, వేడికి సంబంధించినటువంటి వ్యాధులొస్తున్నాయని హ్మ్. అర్థం. ఓకే. తర్వాత మూడో నంబర్‌కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ వచ్చిందనుకోండి మనిషికి, హ్మ్. ఈ మనిషికి కోల్డ్ ద్వారా ఊపిరితిత్తులు, హ్మ్. శ్వాస ప్రాబ్లము అనేటివి వస్తాయని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. మనకి ఒక వ్యక్తి ఒక క్లయింట్‌కి నాకు ఈ విధంగా కొంచెం డౌట్ ఉందండి ఆరోగ్యంగా అంటే, ఇంకా ఏమేమి ఎఫెక్ట్ వస్తదనేది మనము న్యూమరాలజీ ద్వారా క్లీన్‌గా, క్లియర్‌గా ఈ ఎఫెక్ట్ ఉండొచ్చు, వస్తుంది అని మనం క్లియర్‌గా చెప్పొచ్చండి. ఓకే. దాని ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు వాళ్ళు. సో, న్యూమరాలజీ ద్వారా లవ్ మ్యారేజెస్ అయినటివి అవుతుందా? లేదా? అని అంచనా ఎయొచ్చా ముందే? మంచి యూత్ కోసం క్వెషన్ గూడా. హ్మ్. యూత్‌కి గూడా మీరు ఇంప్రెస్ చేస్తున్నారు. అలా అని చెప్పి నాకేం లవ్ లేదు. జస్ట్ ఒక డౌట్ అంతే మా యూత్ కోసం. లవ్ లేకపోతే జీవితం అనేది ఎలా ఉంటుందంటే, మనకు బాధాకరంగా ఉంటుంది. ప్రేమ అందరిలో ఉండాలి. అవును. సో, అందుకనే మంచి క్వెషన్ అడిగారు మీరు. హ్మ్. లవ్ మ్యారేజ్ అవుతదా? సెటిల్డ్ మ్యారేజ్ అవుతదా? హ్మ్. మ్యారేజ్ అవుతదా? అవ్వదా? అవును. అనేది కూడా న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. హ్మ్. సపోజ్ 'అటల్ బిహారీ వాజ్పేయి' గారు ఉన్నారు. హ్మ్. మ్యారేజ్ అయిందా? అప్పట్లో ఉన్ ఉండేవారు. అవును. మ్యారేజ్ అవ్వలేదు. హ్మ్. 'నరేంద్ర మోడీ' గారు ఉన్నారు. మ్యారేజ్ అయిందా? అవ్వలేదు. అయింది కానీ అంటే హ్మ్. మ్యారేజ్ అయింది. కానీ లైఫ్ హ్మ్. సో, అలాంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. అవును. ఇప్పుడు సరే మీకు ప్యూర్‌గా చెప్పాలంటే 'యోగి' గారు ఉన్నారు. 'ఆదిత్యనాథ్.' హ్మ్. ఆయన టోటల్ సన్యాసత్వం తీసుకున్నారు. ఓకే. సో, వీళ్ళకి మ్యారేజ్ యోగం ఉందా? హ్మ్. లేదా? వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిలబడుతుందా? లేదా? అనేది న్యూమరాలజీ అనేది మనకు క్లియర్‌గా ఆ ప్రిడిక్షన్ అనేది ఇస్తది. అలా ఎవరైనా మీ దగ్గరికి కన్సల్ట్ అయ్యారా? అంటే లవర్స్ గానివ్వండి, ఇట్లా ఎవరైనా పెళ్ళికి ముందే ఇలా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా అంటే మేము ఇంట్లో ఒప్పుకుంటలేరు. మా న్యూమరాలజీ ఎలా ఉంది అని జెప్పేసి ఎవరైనా అడగడం జరిగిందా? అవునండి. అడిగారు. హ్మ్. మేము లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామండి. హ్మ్. మా జాతకంలో లవ్ మ్యారేజ్ ఉందా? లేదా? అని. ఇప్పుడు నా సర్వీస్‌లో ఆల్‌మోస్ట్‌లీ ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అందరూ టచ్ అయిన వాళ్ళే. ఇంకా ఈ ప్రాబ్లమ్ ఉందనేది ఏం లేదు. హ్మ్. సో, మేము లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? లేదా? అని నాకు కన్సల్ట్ చేసి అడిగారు. హ్మ్. అడిగినప్పుడు వాళ్ళ జాతకంలో చాలా ప్రమాదాలు కనిపించాయి. హ్మ్. ఈ విధంగా మీకు ప్రమాదాలున్నాయండి. మరి దీనికి మీరు సరి చేసుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పాం. చెప్పిన తర్వాత ఎలాంటి ప్రమాదాలుంటాయని అబ్బాయి నమ్మల. హ్మ్. అమ్మాయి నమ్మింది. ఏది? ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం సెన్సిటివ్ కాబట్టి కొంచెం భయపడి నిజంగానే మాకు అలా బాగా ఇబ్బంది ఉంటదా అంటే, ఎవరైతే ఈ అబ్బాయి వాళ్ళ ఆహ్, బాబాయ్ ఉన్నాడో ఓకే. ఆయన అబ్జెక్షన్ పెట్టి హ్మ్. అమ్మాయి పైన ఆహ్, చాలా ఒత్తిడి తీసుకొచ్చారనమాట. ఓకే. మా అబ్బాయి జీవితంలో నుండి ఎళ్ళిపోవాలని. హ్మ్. సో, అట్లాంటి ప్రాబ్లమ్స్ జరిగిన తర్వాత ఓ 1 ఇయర్ మనం చెప్పిన టైం తర్వాత వాళ్ళు కూర్చొని సెటిల్‌మెంట్ చేసుకొని హ్మ్. అరేంజెడ్‌గా మ్యారేజ్‌ని సక్సెస్ చేసుకున్నారు. ఓకే. అనేది తెలుస్తాయి మనకు. అంటే ఈ స్టెప్ ఈ వివాహం స్టెప్పు ఈ టైంలో వేయొద్దని నేను చెప్పా. ఓకే. వాళ్ళు ఆగారు. 1 ఇయర్ అనేది ఆగారు. ఆ 1 ఇయర్ లోపట బాబాయ్ వచ్చారు. ఆయన కోపమంతా చూపిచ్చారు. ఆ బాబాయిని వీళ్ళిద్దరు కలిసి మెప్పిచ్చారు. మా కాళ్ళ పైన మేము నిలబడతాము. చూడండి మేము జాబ్ చేస్తున్నామని వాళ్ళ బాబాయికి మెప్పిచ్చిన తర్వాత, వాళ్ళ బాబాయ్ అందరూ కూడా సెటిల్డ్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. అట్లాంటి వాటికి మేము ఎంకరేజ్ చేస్తాం. హ్మ్. బట్ ఎవరో మాకు సెటిల్‌మెంట్ లేదు, ఏం లేదు. ఓకే. నా నాకు ఎప్పుడవుతదని నా దగ్గరికొస్తే నేను ఫ్రీగా కూడా చెప్పను. హ్మ్.
అది. సో, అదే విధంగా న్యూమరాలజీ ద్వారా హ్మ్. ఫ్యూచర్ ముందే గ్రహించి మన ఫ్యూచర్‌ని చేంజ్ చేసుకోవచ్చా? ఎందుకు అనంటే గనక మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. చాలా వీడియోస్‌లో చూస్తూ ఉంటాం. మన ఫ్యూచర్ అనేది బ్రహ్మ రాసిన రాత గాబట్టి అసలు ఏం చేసినా చేంజ్ అయితే అవ్వదు అని జెప్పేసయితే మేము వింటూ ఉంటాము. కానీ అవునండి. న్యూమరాలజీ ద్వారా అలా చేంజెస్ అనేటివి ఏమైనా చేయొచ్చా? హ్మ్. మంచి క్వెషన్ అడిగారు ప్రశాంత్ గారు. మంచి దీంట్లో ఉన్నారు మీరు. ఇవాళ మాకు వదిలేటట్టు లేరు. దేవుడు రాసినటువంటి కర్మను మనం మార్చలేం కదా! హ్మ్. మరి న్యూమరాలజీ ఎలా మారుస్తది అనేది మీ క్వెషన్ అన్నమాట. అవును. మంచి క్వెషన్. నేను ఒక నేమ్ మీకిస్తా. ఎగ్జాంపుల్ అండి. ఒక నేమ్ అనేది మీరు ఆ నేమ్‌ని అందరికి చెప్పాల్సిన అవసరంలా. హ్మ్. ఎవరు ఆ నేమ్‌తో మిమ్మల్ని పిలవాల్సిన అవసరంలా. ఆ నేమ్‌ని మీరు ఇది నేను ఈ నేమ్‌ని ఇప్పటి నుండి పాటిస్తున్నా అని 1 మంత్ ఆ నేమ్‌ని మీరు పాటించండి. ఓకే. నేనిచ్చే నంబర్ కూల్ నంబర్‌లో ఇస్తా. హ్మ్. మీకు ఖచ్చితంగా 1 మంత్ నుండి 2 మంత్ లోపల జలుబు అనేది మానకుండా ఉంటుంది. హ్మ్. చేంజెస్ వచ్చిందా లేదా? ఓకే. రాకపోతే అప్పుడు నాకు చెప్పండి. అంటే మేమేం జేసినా గాని ఆ జలుబనేది తగ్గదింక. తగ్గదింక. మీరు ఆ ఎంత నేమ్ పెద్ద డాక్టర్‌ని కన్సల్ట్ అయినా గాని తగ్గదు. తగ్గదు. హ్మ్. ఆ నేమ్ అనేది మీరు ఎన్ని రోజులు రాస్తుంటారో ఆ జలుబనేది అలాగే ఉంటది. హ్మ్. నంబర్ లోపల అంత పవర్ ఉందండి. ఓకే. మన కర్మను సరిచేసే, కాలిక్యులేట్ చేసి కరెక్ట్ ఏ ప్లేస్‌లో పెట్టాలన్న పవర్ నంబర్స్‌లో యూనివర్స్ నంబర్స్‌కిచ్చింది. ఓకే. నంబర్ 1 తోటి నేను మీకు ట్రీట్మెంట్ చేశాననుకోండి, హ్మ్. మీకు ఫుల్ అంటే నేను ఈ నంబర్స్ అంటే మన కర్మను మారుస్తదా లేదా అంటే టెస్ట్ చేయాలి గదా! హ్మ్. నంబర్ 1 తోటి నేమ్ ఇచ్చాననుకోండి, ఎట్లాగా మీరు ఎవరితో మాట్లాడట్లా. ఓకే. ఎవరు మాట్లాడినా కూడా ఏందంటే ఇరిటేట్ అవ్వడం. ఇచ్చేస్తున్నారు. హ్మ్. అప్పుడు నేను గనక మీకు నంబర్ 1లో నేమ్ ఇచ్చాననుకోండి, హ్మ్. మీ అందరూ కూడా సొసైటీలో కలిపి అందరితో కలిసిమెలిసి మాట్లాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నట్టు చెయ్యకపోతే ఓకే. అప్పుడు నన్నడగండి. నేను నంబర్ 2తో ఇస్తా. హ్మ్. నంబర్ 2తో ఇచ్చాననుకోండి, మీరెప్పుడైతే ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ నమ్మకుండా ర్యాష్‌గా, మూడీగా పాటిస్తున్నారో, హ్మ్. ఈ నంబర్ 2లో ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేసే పనేంటంటే, అమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మ నువ్వు తింటున్నావా టైంకి? హ్మ్. అమ్మ నువ్వు ఎలా ఉంటున్నావు? నీకేమైనా కష్టాలున్నాయా?" అని అడిగే తత్వం వచ్చేస్తది. ఓకే. అక్క చెల్లెలను ఆప్యాయతతో పలకరించే తత్వం వచ్చేస్తది. హ్మ్. ఎమోషనల్ అనేది టోటల్లీ బిల్డ్ అవుతది. నంబర్ 3 ఇచ్చారనుకోండి, హ్మ్. చదువు పైన, దానిపైన, దీనిపైన ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆటోమేటిక్‌గా జ్ఞానం అనేది తీసుకునే అలవాట్లొస్తాయి. ఓకే. నంబర్ 4తో ఇచ్చారనుకోండి, మీ దగ్గర ఈ అబ్బాయికసలు తెలివితేటలే లేవు. హ్మ్. ఎంత చెప్పినా రూ. 100 ఇస్తే వెళ్ళేసి పోగొట్టుకొనొస్తున్నాడు అని హ్మ్. ఎలాంటి ఆహ్, మైండ్ సెట్ అనేది ఆయనకు సెట్ అయిందని అందరూ అంటుంటారో, హ్మ్. అట్లాంటి వ్యక్తికి మనం నంబర్ 4 అనేది బలంగా ఇస్తే, అతను రూ. 100 తీసుకెళ్ళి